మీరు తీసుకెళ్తే ఓకే తీసుకొచ్చిన మా వాళ్ళు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హత్యాయత్నం కేసులో ఉన్న ముద్దాయిని పోలీసులు స్టేషన్కు తీసుకురాగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ హల్చల్ చేశారు. తన కార్యకర్తను ఎలా స్టేషన్కు తీసుకొస్తారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని తన వెంట తీసుకెళ్లిపోయారు. మీరు తీసుకెళ్తే ఓకే తీసుకొచ్చిన మా వాళ్ళు. వివరాల్లోకి వెళితే ఎలక్షన్ రోజున కొప్పులవారిగూడెంలోని ఓ పోలింగ్ బూత్లో ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు రవిపై తాలూరి రాజశేఖర్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రాజశేఖర్పై కేసు నమోదు చేసి అతన్ని స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని ప్రభాకర్ హుటాహుటిన స్టేషన్కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా తన కార్యకర్తను ఎలా తీసుకొస్తారంటూ అతన్ని తన కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. మీరు తీసుకెళ్తే ఓకే తీసుకొచ్చిన మా వాళ్ళు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు పెదవేగి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. హత్యాయత్నం కేసు నిందితుడిని చింతమనేని ప్రభాకర్ తీసుకెళ్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారని పోలీసులను నిలదీశారు. నిందితుడితో పాటు స్టేషన్లో దౌర్జన్యానికి పాల్పడిన ప్రభాకర్ని కూడా అరెస్టు చేయాలని రాస్తా రోకో చేపట్టారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఎన్నికల్లో ఇంకా ఫలితాలు రాకుండా నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కేసు రిజిస్టర్ చేశాం. దీని మీద ఎస్పీ గారు ఇమ్మీడియట్గా స్పందించి 5 పార్టీలను పంపించడం జరిగింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడున్నా ముద్దాయిని ట్రేస్ అవుట్ చేస్తాం. కేసుకు సంబంధించి ఎంతమంది ఉన్నారో ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అవమానకరమైన విషయం. ఇది ఒక పోలీస్ స్టేషన్ మీదకి ఇలా వచ్చి తీసుకుని వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మీ అందరూ కూడా తలా ఒక మాట మాట్లాడుతుంటే మా దగ్గర సమాధానం ఉండవండి. రియల్గా ఇది చెయ్యండి అంటే తప్పనిసరిగా మేము అది చేయటానికి సిద్ధంగా. మీరెంత ఇదిగా ఫీల్ అవుతున్నారో మీరు ఫీల్ అయ్యేదానికన్నా మేము ఇంకా 10% ఎక్కువ ఫీల్ అవుతున్నాం. మాకు అవకాశం ఇవ్వండి. అంతేగాని ఒకటి జరిగిందని మా మీద మీరు మాట్లాడితే ఏం చెప్తాం? చెప్పగలిగింది ఏమి ఉండదు. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేయండి. తప్పనిసరిగా ఎంతమందిని అయితే దాంట్లో ఉన్నారో ఎవరెవరో తప్పు చేశారో మొత్తాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మేడం గారు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఉదయానికల్లా మేము వర్కౌట్ చేస్తాం. తప్పనిసరిగా అరెస్ట్ చేస్తాం.